సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను కూడా మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్. నల్గొండ జిల్లా చండూరులో ఆయన మాట్లాడినటువంటి ఆయన 2026-27 బడ్జెట్లో బీసీలతో పాటు వివిధ వర్గాలకు కూడా మోసం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలకు కూడా సంబంధించి ఒక్క గ్యారెంటీని కూడా అమలు చేయలేదన్నారు. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా హైడ్రా పేరుతో ప్రజలను మరింత ఇబ్బంది పెడుతున్నారన్నారు. కేసీఆర్ కేటీఆర్లపై విద్వేషం కక్కడం తప్ప రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు. ఇక ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయించడమే లక్ష్యంగా పనిచేస్తామని సందర్భంగా వెల్లడించారు. కేసీఆర్ గారు మేధోమదనం చేసి అన్ని రకాల వనరులని ఒక అద్భుతమైనటువంటి దార్శనికతతోటి ఇవాళ 2,20,000 కోట్ల ఆదాయం వచ్చేటటువంటి 3.5 ఏళ్లలో ఎక్కడ 46,000 కోట్లు, ఎక్కడ 2,26,000 కోట్లు అంత ఆదాయంతో మీకు రాష్ట్రాన్ని అప్పచెప్తే ఇవాళ లాస్ట్కి ఏం చెప్పారు? మీరు చేసిన పని ఏంటంటే పెట్టుబడి పెట్టేటువంటి పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళని, పెద్ద పెద్ద కంపెనీలు ఎవరైతే ముందుకు వచ్చేటటువంటి వాళ్ళని అందరిని కూడా భయపెట్టించి లాస్ట్కు పారిపోయేటట్టుగా చేసి వాళ్ళ రాష్ట్ర ఆదాయాన్ని దెబ్బతీసి వాళ్ళ రాష్ట్రాన్ని నిండా ముంచినటువంటి ఘనత వీళ్ళ రేవంత్ రెడ్డి గారు సర్కార్.